పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి అయిన పేర బత్తుల రాజశేఖర్ను గెలిపించుకోవాలని చింతలపూడి శాసనసభ్యులు అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల స్థానం నుంచి శాసనమండలి సభ్యుని ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో బూత్ ఇన్ఛార్జ్తో పాటు మందలపు రవి, జీందర కూటమి నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పట్టభద్రుల ఎన్నికపై అభ్యర్థులతో పాటు శాసనసభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ విషయంపై విస్తృత స్థాయి మరి ఇక్కడ చర్చ, అట్లాగే మరి క్యాండిడేట్ అయిన పేర బత్తుల రాజశేఖర్ గారిని ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. ఇది రెండోసారి ఇక్కడ పరిచయ వేదిక పెట్టాము. ఎందుకంటే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయం ఎంత ఇంపార్టెంటో ఆ విషయంపై పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. అలాగే మరి ఎన్రోల్మెంట్స్ విషయంలో కూడా అనుకున్న దానికంటే కూడా మనము 10,000 పైగా చేసి మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్స్ చేసాము. అదే స్ఫూర్తితోటి మరి రాబోయే ఎలక్షన్ కూడా అందరూ కూడా కలిసికట్టుగా, అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కానివ్వండి, అలాగే బూత్ లెవెల్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి పేర బత్తుల రాజశేఖర్ గారిని మరి మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ విషయంలో మరి ఇక్కడికి ఈరోజు గని గారు కానివ్వండి, అలాగే రవి మందలప్ గారికి కానివ్వండి, అబ్జర్వర్గా వేసిన దొన్ను దొర గారు కానివ్వండి, పేర బత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్, మరి వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మరి యొక్క గెలుపు ఇంపార్టెన్స్, టీడీపీకి, ఎన్డీఏకి ఎంత ఇంపార్టెంట్ విషయంపై మరి చర్చలు జరిగింది. అలాగే ఈ యొక్క విజయం మరి రాబోయే లోకల్ ఎలక్షన్స్కి ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్న విషయంపై కూడా మరి మాట్లాడడం జరిగింది. తప్పకుండా అందరం కలిసికట్టుగా మరి పనిచేసి పేర బత్తుల రాజశేఖర్ గారి విజయానికి కృషి చేసి వారికి మరి మంచి గిఫ్ట్ ఇస్తామని చెప్పి చింతలపూడి ఎమ్మెల్యే గారిని మాటిస్తున్నాను. మరి ఈ రోజున టైం తీసుకొని వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదములు. అలాగే ఈరోజు టౌన్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మరి లోకల్గా ఉన్న నాయకులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మరి ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల మరి ఎమ్మెల్సీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 27వ తారీఖున ఎలక్షన్ కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం టౌన్లో మరి సోదరులు, స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారి నాయకత్వంలో అధ్యక్షతన ఈరోజు ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవటం. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎలక్షన్ ఎలా చేయాలి. ఆల్రెడీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎమ్మెల్యేస్కి, పార్టీ అధ్యక్షులకి, ఇన్ఛార్జెస్ కూడా మరి ఒక దిశానిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది. బూత్ వైజు అలాగే గ్రామ వైజు విడదీసి ప్రతి 30 నుంచి 40 మంది ఓటర్లకి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఒక అబ్జర్వర్ని ఇచ్చి ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా మానిటరింగ్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఎలక్షన్లో విజయం సాధించాలని మా నాయకులు సూచించడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా వారి కేడర్కు ఒక సందేశం ఇవ్వటం, అలాగే బీజేపీ నాయకులందరికీ కూడా పురంధేశ్వరి గారు కూడా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసి కూటమి అభ్యర్థిని బలపరచాలని వారు కూడా చెప్పడం. మరి మా కూటమి ఇంచుమించుగా 34 నియోజకవర్గాల్లోని కూడా మా కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలే ఉన్నారు. ఖచ్చితంగా ఈ గెలుపు కూడా చాలా అవసరం ఈ కూటమికి. ఎందుకంటే గత 7 నెలల నుంచి కూడా ప్రజలు, నాయకులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులు ఏదైతే ఎన్రోల్మెంట్ జరిగిందో 3,15,000 మంది, ఖచ్చితంగా ఇదంతా కూడా మా పార్టీ సానుభూతి పరులని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఈ మేధావులైన పట్టభద్రులందరూ కూడా 2003 మార్చిలో జరిగిన తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, అలాగే ఉత్తరాంధ్ర తెలుగుదేశం గ్రాడ్యుయేట్స్ని ఆ రోజే గెలిపించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఖచ్చితమైన నమ్మకం ఉంది. నిరుద్యోగ యువత ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఒక డిఎస్సి కూడా పెట్టలేని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదటి సొంతంగా డిఎస్సి పెట్టడం కొన్ని కారణాల వల్ల కొంత లేట్ అయింది. ఏదేమైనా మార్చి 10 నుంచి మీకు ఏదైతే ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నాను, కష్టపడి చదువుకోండి అమ్మా, ఏ విధమైన సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం, దీంట్లో ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. ఎవరు చెప్పినా మీరు నమ్మొద్దు. మార్చి 10 నుంచి 20 లోపు నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెడతారు. నెక్స్ట్ స్కూల్స్ ఓపెనింగ్ నాటికి మీరందరూ కూడా క్వాలిఫైయింగ్ టీచర్స్గా మీరు మరి ఒక ఉపాధ్యాయ వృత్తిలో మీరు ఉంటారని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఆల్రెడీ ఏపీపీఎస్ చైర్మన్ ప్రకటించడం, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా అలాగే డిప్యూటీ ఈఓలు కూడా మరి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వటం, షెడ్యూల్ ఇవ్వటం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాం. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని ఆ దిశగానే మరి ప్రభుత్వం పనిచేస్తుంది. లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన విద్యా వ్యవస్థను పూర్తిగా సమూలం చేసి పటిష్టం చేసి భవిష్యత్తులో విద్య మీద మరి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఆయన కూడా పనిచేస్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఈ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతకి ఇక్కడే ఉద్యోగాలు కల్పించడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాల్లో ఐటీ హబ్గా మరి హైదరాబాద్కు ధీటుగా మన రాష్ట్రం కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా మరి ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు భాగస్వాములే. ఉపాధ్యాయులందరూ కూడా మరి ఏదైతే ఆ గతంలో పెట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు ప్రభుత్వం మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేసులను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎత్తివేస్తానని చెప్పడం, అదే మీకు రావాల్సిన పెండింగ్స్ అన్నీ కూడా ఏదైతే మరి గతంలో అన్యాయం జరిగిందో అన్నీ కూడా మరి కూటమి ప్రభుత్వం తీరుస్తుందని విడతల వారీగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట కొంత ఆలస్యమైనా కూడా మీకు రావాల్సినవి అన్నీ కూడా ఖచ్చితంగా మరి నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే గ్రాడ్యుయేట్స్గా నమోదు చేసుకున్న పట్టభద్రులైన మేధావులందరూ ఉన్నారో, విజ్ఞులైన మేధావులందరూ కూడా నాకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ ద్వారా